యేసు ప్రభును వారు అవమానం చేసి సిలువను వేసిన తర్వాత ఆ వర్తమానమే లేకుండా చేయాలని చేసేశారు. యేసునే భూమిని ఉండకుండా చేయాలని చేశారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి వచనం కూడా బైబిల్లో. కానీ వీళ్ళు దాన్ని జీవించుకోలేక, అర్థం చేసుకోలేక ఆయన మీద నేరారోపణ పంపించారు. అది అలా జరగాలని ఆయన రాయించుకున్నాడు. అలాగే ఆయన కథ రాసింది ఆయనే, విలన్ని పెట్టింది ఆయనే, డైరెక్టర్ పెట్టింది ఆయనే, ఎవరిని హీరోని పెట్టింది కూడా ఆయన. అన్నీ ఆయన పాత్ర, మొత్తం ఆయన. కర్త కర్మ క్రియ మొత్తం ఆయన. ఊరికే ఆయన చెప్పినట్టు మాట్లాడారు అంతే. దేవునికి మహిమ కలుగును గాక.